మామాస్ వాళ్ళు వస్తే ఇంకా రౌండ్ అయితే కొట్టారు. ఓకే మనం అయితే అప్పుడే ఏమైందంటే వాడు స్టాచ్యూ అయిపోయినాడు. అంటే కత్తెత్తుకుని ఆడే నిలబడిపోయినాడు. వాడు ఇంకేం చేయలేదు. నేనేమనుకుంటుని వాడికి సిగ్నల్ కట్ అయిందేమో, మనం పారిపోవచ్చు అనుకుంటుని. కానీ ఆ టైంలో వచ్చి తక్కువ మంది చంపేస్తాడు. ఎట్టొచ్చినాడు ఎట్ట కొట్టినాడో కూడా తెలియట్లే. కథానంతనే కొట్టినాడు. నా దగ్గర ఒక నాక్, ఒక పైన అయితే ఇద్దరున్నారు. అందరూ చేలో కింగ్ ఫిషర్ అవుతుంది. అందరూ ఫిషర్ మళ్ళీ మనం కూడా ఏం తక్కువ కాదు. 2 కిల్లులు. టిక్ డౌన్. ఆ ఒక్క కిల్తో సొద్దబూసింది. ఓకే ప్రస్తుతానికి నేను టాప్లో అయితే ఉన్నాను. యూఎంపీ లేని వల్ల కొంచెం సాడ్. అదే యూఎంపీ ఉంటే వాడికి రప అని కొట్టుంటాను. ఇక నా డూ లెట్స్ గో. M4A1 ఉందా? M4A1 ఉంది కానీ మనం వీ కెనాట్ యూజ్ దట్ గన్. P90 అయితే ఎత్తాం. ఎందుకు పడుకుంటున్నా ఇక్కడ? మ్యాచ్ దొబ్బిందంటే ఆ రౌండ్ పూసింది అనేసి. ఇంకా మనం గట్టిగా కొట్టాలి అని కొడితే అయిపోతుంది వాళ్ళ కథ. కానీ మన వాళ్ళు అట్ట ఆడట్లేదు. ఓకే థామ్సమ్ ఎత్తుదాం. ఎందుకంటే థామ్సమ్ అనేది రీకాయిల్ అంతగా అవ్వదు అనట్లేదు, అవుతుంది. స్కార్ అయితే చాలా రీకాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నేను ఇప్పటికీ స్కార్తో హెడ్ షాట్ కూడా కొట్టలేనంటున్నా. ఇప్పటికీ నేను స్కార్తో కిల్స్ కూడా కొట్టుంటానేమో కానీ హెడ్ షాట్స్ కొట్టలేదు ఇప్పటికి. ఓకే హెల్ప్ చేసేద్దాం. రే నీకు హెల్ప్ చేయాలన్నారా? ఇప్పుడు వాల్ ఉందా? వాల్ I got one master plan. Wow! Yeah, manana. Literally 10 HP, guys. Man, all got అయిపోయింది. 1 versus 3 situation. 1 versus 2. ఇద్దరు అయితే మీది పైకి వస్తున్నారు. ఒక గ్రానేడ్ కూడా లేదు. గ్రౌండ్ రాదు. ఇంకా మనం వాళ్ళ పైన 3 గెలవాలా. వాళ్ళు ఇంకా మన పైన ఒక్కటే గెలవాలా. మనం కానీ ఇంకా కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. దానికన్నా ఇప్పుడు డబుల్ చేయాలి. అందరూ నేను ఉండాను కదా గెలుస్తుంది అనుకొని ఉంటారు. కానీ లాస్ట్లో అసలు నేను గమ్మునే ఉంటుంది. నేను వాళ్ళ టైమింగ్ వచ్చినప్పుడు కొడదాం అనుకోండి. థామ్సమ్ ఎత్తుదాం. ఫీల్ వద్దు ఈ మ్యాచ్. థామ్సమ్ ఈ రౌండ్లో కావాల్సింది ఒకటి చూసింది. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి వద్దాం. ఓకే ఇటు సైడ్ ఎవడో కనపడినాను నాకు. దానికే మన వాళ్ళు ఏం
చేస్తున్నారు, ఏం చేయట్లేదు అసలు. రష్యా చూస్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడుకి. మ్యాచ్ పోయింది 2 vs 4. VP అవుతే నేనే వచ్చాను కానీ లాస్ట్ కిల్ అయితే రాలేదు. అవతల వాళ్ళు అయితే 6 kills కొట్టారు. లాస్ట్లో బాగా వచ్చింది, ఎండింగ్ దాకా వచ్చాను. అవునండి, మనకి స్టోర్లో ఏమన్నా అప్డేట్ అయిందా? స్టోర్ update for gift magic cube. ఓకే, ఇదేంటి ఇక్కడ పెద్ద టాస్క్ ఇదే. ఇప్పుడు అన్నింటినీ పెట్టుకోవాలా, అన్నింటినీ పోయినంత మళ్ళీ తీసుకోవాలా అప్డేట్ అయిన తర్వాత. అదే పెద్ద టాస్క్ అనేది. ఇక్కడైతే ఓకే, 1 free spin, 2 free spin. ఆల్రెడీ చెప్పాను మీకు గోల్డెన్ ప్యాచ్. ఓకేలేండి. ఓకే, మనం దీని ఇప్పుడు పర్మనెంట్గా స్పిన్ చేసేద్దాం. ఎన్ని కాయిన్స్ ఉందో అన్నిటికీ అంటే దెబ్బతో అయిపోయింది. గ్రేట్. నాకు ఇప్పుడు కూడా ఒక చిన్న డౌట్ అవుతుంది. మనము గేమ్ స్టార్ట్ 2 matches బిఆర్ ఆడితే దాంట్లో 2కి 2 బిఆర్లో బెనిమిడానే వచ్చింది, కానీ ఇంకేం మ్యాచెస్ రాలేదు. ఎక్స్ట్రా సోలారా మ్యాప్ ఇంకేం మ్యాప్ రాలేదు. సరే అని ఇక్కడ ఒక 50 పార్ట్నర్షిప్ చేసేసుకుందాం. ఇదేంది? ఓకే, ఏడుస్తాను, ఏడ్చుకో. నేను 6 కూడా వేసిపోతా. కొట్టా 6 కొట్టాలి, లేదంటే 4 కొట్టాలి. ఫస్ట్ బాల్ 6. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాయి బ్యాట్. సింగిల్ 3D 3D కదా అడిగిపోతే వచ్చేది, ఏదో అట్లేండి. ఓకే, మళ్ళీ సింగిల్. కిలియాన్ ఇంటూ ద అటాక్. బీపీఎల్ ఆన్ బౌలింగ్ 6. ఎవరికి 2 6 బీపీఎల్. దాంతో నుండి బీపీఎల్తో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఓవర్ అయ్యా మారింది. వీ కెనాట్. ఓకే, సింగిల్. బీపీఎల్ ఉల్ఫ్రా ఆల్ ఇన్ అటాక్. అగైన్ సింగిల్. వాట్, ఇంకా ఒక 6 కూడా రాలేదు. సింగిల్తో మనకి 18 కోహ్లీ ఫర్ ద రీజన్ అవుతే అయ్యాడు. మళ్ళీ 19 runs. ఇప్పుడు ఒక అట్ట 6. దెబ్బకు బాలతో అవుట్ ఆఫ్ ది స్టేడియం వచ్చింది. మీరు చూస్తుంటే బాలతో మళ్ళీ వచ్చింది. 25 పార్ట్నర్షిప్ అయితే ఉంది ఇప్పటికి. 26 పార్ట్నర్షిప్. ఇవిడికి ఒక్క వికెట్ కూడా పడలేదు, పడకుండా ఆడతాం కూడా. చూడండి గైస్, అంటే నేను కొట్టిన 6కి క్లాప్స్ అయితే కొడుతున్నారు అందరూ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాయి. 3 కాదు 2D అనే వచ్చింది. నా అక్కడ పోతే 3D వస్తానింది. 6
6. 41 కొత్త రీచ్ అయింది వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్. దాంతో 2 6లు. ఇప్పుడు స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మెన్ ఏం చేసుకోగలడు? సింగిల్ అయితే ఇచ్చి మరీ గిల్లి కొద్ది స్ట్రైక్. 53 పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది వీళ్ళిద్దరి మధ్యలో. వా, మళ్ళీ ఒక సింగిల్. 54 కొద్ది చేరింది వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్. ఏమన్నా 6. వా, 6. ఈ 6తో వాళ్ళిద్దరి మధ్యలో 50 పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ఇప్పుడు ఏమన్నా వికెట్? సింగిల్ అయితే రావడం అయితే జరిగింది. ఏమన్నా వికెట్ పడే ఛాన్సెస్ ఉందా? ఓ, వికెట్కి చాలా క్లోజ్లో అయితే పోయింది ఇది. వీ కెనాట్. ఓ, అయ్యయ్యో, టైమింగ్ అయితే కాలేదు బ్యాట్కి. అది వికెట్స్ తగలడం అది జరిగింది. నండి బాల్ అది టైమింగ్ చేస్తున్నాడు, మళ్ళీ వికెట్ అయితే పడడం జరిగింది. ఇప్పుడు సింగిల్ అయితే ఇంకో బ్యాట్స్మెన్ 2 వికెట్లు నష్టం. సింగిల్ అయితే ఇచ్చాడు. 2 అయితే పరిగెత్తడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో అంతగా మంచి పార్ట్నర్షిప్ అయితే లేదు ఇప్పటికి. ఎందుకు అంటే బ్యాట్ అయితే టైం కాలేదు. 4 వికెట్లు పడిపోయింది. ఇక్కడితో మ్యాచ్ అయిపోయింది అంటున్నారు అందరూ. ఓకే మామాస్, ఇక్కడితో మన వీడియో అయితే ఏం చేస్తున్నాం. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి.